వాకిని ఛానల్ వారికి నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. గిరిజన వైద్యును, అనుభవ వైద్యం. మా పెద్దలు అనుభవం నుండి తరతరాలు చేసుకొచ్చే వైద్యము. మనకేదైతే ఇప్పుడు ఏముంది అవసరం అంటే, చాలామంది ఆడపిల్లలకు థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ నుండి వాళ్ళ సమస్యలకు పిల్లలు కాక లావైపోయి, పెళ్లిగాళ్ళైతే లావైపోయి, ఋతువులు కరెక్ట్గా రాక ఇబ్బందులు పడుతుంటారు. పెళ్ళైన వాళ్ళకైతే సంతానం కాక ఇబ్బంది పడుతుంటారు. ముసలోళ్ళు సగపాయ వయసు వచ్చిన వాళ్ళకైతే ఆడపిల్లలకు విపరీతంగా లావైపోయి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేసి థైరాయిడ్ నుండి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆడపిల్లకు ఋతువు వచ్చినప్పుడు బాగుంటుంది, ఋతువు రాకుండా ఇబ్బందులు వస్తుంది. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది మన పూర్వీకుల కాలం నాడు ఊదుకావిల జబ్బు అనేవాళ్ళు. ఈ ఊదుకావిల జబ్బు అనేది ఊదుకావిల జబ్బుకి మా ఆదివాసి గిరిజన వాళ్ళు చక్కని 2 మూలికలతో వైద్యం చేసుకుంటూ వచ్చారు. ఆ కాలం లేకుండా ఉంటున్నది. ఎందుకు వచ్చింది ఇప్పుడు థైరాయిడ్ అంటే, మనకు ఫుడ్ బాగాలేదు. ఫుడ్ అంటే ఆ కాలం నాడు సంకటి, కొర్రన్నము, రాగుల బియ్యము, ఆరకలు బియ్యము, తర్వాత చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, చింత చిగురు, ఆకుకూరలు. ఆ కాలం ఫుడ్ వేరే ఉన్నది కాబట్టి రోగాలు లేకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికి 10 మంది సంతానం, పెళ్ళి 10 మంది సంతానం కలిగిన కూడా ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు ఆడపిల్లలు. ఈ కాలం ఎందుకు ఇబ్బంది పడుతుంటే, ప్రతి వాళ్ళు రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల చెట్లు చూపిస్తున్నారు, రకరకాల వైద్యం చేస్తామని చెప్తున్నారు. కానీ ఎవరికైనా కానీ వైద్యం చేస్తే కంప్లీట్గా ఊర్లో ఒక మనిషికి బాగా చేసి ఊరి మందికల్లా తెలుస్తుంది. మనం అంతా చెప్పుకుంటూ పోతే ఎవరి మందు తినాలో ఎవరు తినకూడదో అర్థం కాకుండా అన్ని వీడియోలు చూసుకుంటా పోతున్నారు. అందుకోసం నేను ఆదివాసి గిరిజన వైద్యం అంటే, మీరు 1 మంత్ ఒక నెల లోపలనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నెల వైద్యం వాడితేనే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడే మీరు వైద్యం తీసుకొని 3 నెలల 4 నెలల అనే దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఆశకు అంతే లేదు, వైద్యులకు ఆశకు అంతే లేదు, మనకు ఎవరికైనా చేసేదానికి కూడా ఉండదు అట్లా. అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా పెద్దలు అనుమతితో చేసిన వైద్యం ఇది. ఊదుకావిల జబ్బు అనేది ఆ కాలం అనుకుంటునే వాళ్ళు ఈ కాలం థైరాయిడ్ అంటున్నారు. థైరాయిడ్ నా కాడ వైద్యము శాశ్వత నివారణ. శాశ్వతంగా ఒక 3 నెలలు, 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు వాడి లెవెల్ చెక్ చేసుకోండి. మీకు థైరాయిడ్ లేదు అని వస్తేనే మీ 10 మందికి, మీ చుట్టాలకు, అయిన వాళ్ళకి, పోయిన వాళ్ళకి అందరికి చెప్పుకోండి. అందుకోసం ఈ థైరాయిడ్ మందు చక్కగా ఆదివాసి గిరిజన వైద్యంలో ఆ కాలం ఊదకావిల మందు పేరు థైరాయిడ్ అని ఇప్పుడు పెట్టారు. కాబట్టి ఈ ఋతువులు కట్టు రావడం కానీ, అమ్మాయిలు ముడ్డి లావు కావడం, పొట్ట లావు కావడం, కాళ్ళు లావుడు కావడం, మెడ లావు కావడం, గొంతు లావుడు కావడం, ఇవన్నీ ఇబ్బందులతో పడుతున్నారు. కాబట్టి ఈ వైద్యము మా పెద్దలతోటి తరతరాలు చేసే అనుభవ వైద్యాన్ని ఈరోజు మీ ప్రజల ముందరికి తీసుకురావడం కారణం ఏంటంటే, చాలామంది ఆడపిల్లలు ఎన్నో రకాల మందులు, ఎన్నో రకాల సూదులు, ఎన్నో రకాల టానికులు, ఎన్నో రకాల వైద్యం వాడుతున్నారు. ఆ వాడినప్పుడే తగ్గుతుంది, వాడకుంటే మళ్ళీ థైరాయిడ్ మళ్ళీ ఎంబడే రన్నింగ్ అవుతుంది. అందువల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా వైద్యం ఒక నెల వాడండి, 1 నెల 2 నెలలు వాడుకొని ల్యాబ్లో పోయి చెక్ చేసుకోండి. మా వైద్యం పనిచేస్తుంది, తగ్గుతుందంటేనే మీరు ఒకరికొకరు చెప్పుకొని మా వైద్యం వాడండి. అందుకోసం ఈ వైద్యాన్ని 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,00,00,000 శాతంగా పనిచేసే మందని, చక్కగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ చక్కని ఆ మూలికలు చూపిస్తాను చూడండి. సీమచింత చెట్టు అంటారు. ఇది సీమచింత చెట్టు. సీమచింత చెట్టు ఈ పూలు తెల్లగా ఉంటాయి. ఈ సీమచింత చెట్టు అంటారు. ఇది నీళ్ళల్లో అడవి వజ చెట్టు అంటారు. అడవి చెట్టు వజ. ఈ 2 చెట్లు వేర్లు, ఆకులు, పూలు, కాయలు సమూలం తీసుకోవాలి. చెట్టుది సమూలం తీసుకొని నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసి, ఆ చూర్ణాన్ని పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే మీ శరీరంలో తెల్ల రక్త కణాలు జనరేట్ అయిపోయి బ్లడ్లో ఉన్న రోగం క్లీన్ చేసుకొని చక్కగా థైరాయిడ్ పోయి ఆరోగ్యంగా మీకు ఋతువులు వచ్చి, పెళ్లి కాని పిల్లలైతే ఋతువులు కరెక్ట్ వస్తాయి, పెళ్ళిళ్ళకైతే డేట్ కరెక్ట్ వచ్చేసి సంతానం భాగ్యం కూడా మీకు లభిస్తుందని మరోసారి అందరికీ, ఆడపిల్లలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, నాకంటే పెద్దలకైతే అక్కలకు, నాకంటే అమ్మలకు, తర్వాత నాకంటే చిన్నోళ్ళకు, చెల్లెళ్ళకు, ఆడపిల్లలకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ ఈ ఆదివాసి గిరిజన వైద్యం చూడండి. ఎన్నో రకరకాల వీడియోలు తీస్తున్నారు. మా వైద్యం కూడా ఒక నెల వాడి చూడండి, మీకు అర్థమవుతుంది.
మీకు అర్థమైన తర్వాత మీకు వైద్యంలో మీకు గుణం ఉంటేనే ముందుకెళ్ళండి, లేకుంటే స్టాప్ చేయండి. ఎందుకంటే అన్ని వీడియోలు చూసుకుంటూ పోయి లాస్ట్కి మీ ఆరోగ్యాలు ఆ రోగం బాగా కాకుండా ఇబ్బందులు పడుతున్నారని ఈ చక్కని వైద్యం ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చి చెప్తున్నానని మరొకసారి అందరికి చెప్తూ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. 1 మంత్లో మీకు గుణం ఉంటుంది. ఈ మాట 100%, 1000%, 1,00,00,000% పనిచేస్తున్నాను. మీరు ఎప్పుడు ఫోన్ చేయండి, మీ ఫోన్ ఎత్తాను, మీకు సమాధానం చెప్తాను. నాతో అయితే అవుతుందంటే కాకుంటే కాదను. ఇంకొక మాట, వైద్యులంటే దేవుని తర్వాత దేవుడు, అయ్యేటట్టునే చేయాలి. ఏదో డబ్బుల కోసం వైద్యం చేసి ప్రజల్ని మోసం చేసి తిట్టించుకోవాల్సిన అవసరం లేదని, మా ఎదురుగా తిట్టకున్న పక్కన తిడతారని మరొకసారి చెప్తూ, ఆడపిల్లలు ₹1 ఆటోలు పోతుంటే రూపాయి చిల్లర ఇవ్వకపోతే ఆటోని అర్ధగంటగా నిలబెట్టి చిల్లర మార్పించుకొచ్చి ఇచ్చే వరకు ఆటోని వదిలిపెట్టరు. కాబట్టి వైద్యుడు అంత ఇంత డబ్బులు తీసుకుని వైద్యం ఇచ్చిన బాగా కాకుంటే తిట్టని బూతులు కూడా తిడతారని మరొకతో చెప్పుకుంటూ మీకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.